హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ? డీనో అన్న తీసుకొచ్చేసాడు ఇంకొక పల్సర్ అప్డేట్. ఇది పల్సర్ N160 ఒక 2024 మోడల్ అనమాట. ఆల్రెడీ N250 చూసేసాము, రెస్ట్ ఆఫ్ ద పల్సర్ ఫ్లీట్ అప్డేట్స్ చూసేసాము. ఆ వీడియోస్ మీరు చూడకపోతే చూడమని మనవి చేస్తున్నాను. ఇప్పుడు N160 ఒక ఫోర్స్ టు రెకన్ విత్, ఎందుకంటే MT-15 ఒక డామినెన్స్ని కొట్టేయడానికి తీసుకొచ్చిన ఒక కాంపిటేటివ్ అండ్ గేమ్ చేంజింగ్ మోడల్ పల్సర్ వాళ్ళ దగ్గర నుంచి N160 అనమాట. ఇది ఏ విధంగా ఈ సెగ్మెంట్లో ఒక కొత్త అనుభవాన్ని తీసుకొస్తుంది, ఏ విధంగా వాల్యూ ప్రపోజిషన్ని ఈ యొక్క సెగ్మెంట్కి తీసుకొస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. మీరు చూసినట్లయితే ఫస్ట్ బాడీ గ్రాఫిక్స్ అనేది చేంజ్ అయింది. ఏదైతే ట్యాంక్ స్కూప్స్ ఉన్నాయో దాని దగ్గర మనకి గ్రాఫిక్ అనేది N160 అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందు ఇలా లేకుండే, కానీ బ్లాక్ కలర్లో చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకొక విషయం మనకి మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే ఈ యూఎస్డి ఫోక్స్ అండి. ఏదైతే 37mm యూఎస్డి ఫోక్స్ ఉన్నాయో ఈ షాంపెయిన్ గోల్డ్ కలర్లో ఇచ్చారు. నేను ఇంతకుముందు N250 అప్పుడు నేను పాయింట్అవుట్ చేశాను, రెడ్ కలర్కి ఇచ్చారు కానీ బ్లాక్ కలర్లో దానికి ఇవ్వలేదు. కానీ దీంట్లో బ్లాక్ కలర్కి షాంపెయిన్ గోల్డ్ కలర్ యూఎస్డి ఫోక్స్ ఇవ్వడం బ్యూటిఫుల్, అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ మోటార్ సైకిల్స్గా ముందుకు వస్తుంది. హెడ్ ల్యాంప్ మీరు చూసినట్లయితే మనకి సేమ్ హెడ్ ల్యాంప్ ఇంతకుముందు మనకి ఏదైతే మీరు కొంచెం ఇటు వచ్చేస్తే మీరు చూడవచ్చు, ఏదైతే డిఆర్ఎల్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు రైట్ అండర్ ద సన్ ఉన్నాం, మీకు డిఆర్ఎల్స్ కనిపించకపోవచ్చు, కానీ డిఆర్ఎల్స్ అనేది ఎల్ఈడి డిఆర్ఎల్స్ బై ఫంక్షనల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనమాట. అంటే ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, హై బీమ్కి లో బీమ్కి కలిపి ఒకే ఎల్ఈడి ప్రొజెక్టర్ అనమాట. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ సేవింగ్స్, అంటే డ్యూయల్ లైట్స్ లేవు కాబట్టి వెయిట్ సేవ్ అవుతుంది, దానివల్ల మైలేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బ్యాటరీ పైన లోడ్ తక్కువ పడుతుంది. అండ్ ఎల్ఈడి లైటింగ్ మనకి కన్సిస్టెంట్ లైట్ త్రో, కన్సిస్టెంట్ లైట్ స్ప్రెడ్ అనేది ఆఫర్ చేస్తుంది. 37mm యూఎస్డి ఫోక్స్ ఏమో మనకి కరెక్ట్ రైట్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బెటర్ ఫ్రంట్ అండ్ ఫీల్ అనేది ఆఫర్ చేస్తుంది. గ్రిమెకా బ్రేక్ క్యాలిపర్స్ ఆఫర్ చేశారు. క్లాస్ లీడింగ్ 300mm ఫ్రంట్ డిస్క్ అనమాట. అండ్ వెనకాల కూడా మనకి డిస్క్ బ్రేక్ ఆఫర్ చేయబడింది. అండ్ డ్యూయల్ ఛానల్ ABS అనేది ఆఫర్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్ ఫర్ లీడింగ్ ద వే. నెక్స్ట్ మనం చూసినట్లయితే సీట్ కూడా మరీ మనకి చాలా హైట్ ఎక్కువ ఏమీ ఇవ్వలేదు. కూర్చొని చూసినట్లయితే మనకి 795mm సీట్. సో యావరేజ్ హైట్ రైడర్ కూడా ఈజీగా దీనిపైన కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు, రెండు కాళ్ళ కింద అందుతాయి కాబట్టి. సో 795mm సీట్ హైట్ ఒక మంచి విషయం. అట్ ద సేమ్ టైం అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఆఫర్ చేశారు వితౌట్ వరింగ్ టు స్క్రేప్ ద బాటమ్ ఆఫ్ ద మోటార్ సైకిల్. ఇంకొకటి మాస్ సెంట్రలైజేషన్ అండ్ హ్యాండ్లింగ్ని హైలైట్ చేయడానికి మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఆఫర్ చేశారు. దీనివల్ల బండి ఒక బ్యాలెన్స్, అజిలిటీ, ఫ్లిక్కబిలిటీ, మనూవరబిలిటీ చాలా చాలా చక్కగా ఉంటుంది ఇన్ సిటీ ట్రాఫిక్. అట్ ద సేమ్ టైం మీరు డైరెక్షన్ చేంజెస్ కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. అండ్ కార్నరింగ్ చేసేటప్పుడు మీకు షార్పర్ లీన్ యాంగిల్స్ మీరు ట్రై చేయొచ్చు. దీనికి సహాయపడేది మోనోషాక్ అనమాట. మోనోషాక్ కూడా మనకి బెటర్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ని ఆఫర్ చేస్తుంది. ప్రీలోడ్ అడ్జస్టబిలిటీతో పాటు వస్తుంది. అండ్ మంచి రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. అండ్ పక్కాగా మనకి ఏదైతే డైరెక్షన్ చేంజెస్ కానీ ఫ్లిక్కబిలిటీ అనేది చాలా చాలా సులభంగా ఉంటుంది, ఎందుకంటే బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్లీ సార్టెడ్ అనమాట. దీనికి సహాయపడేది మళ్ళీ మనకి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఏదైతే మనకి ఇక్కడ ఆఫర్ చేయబడిందో, ఇది కూడా చాసీతో కలిసి మన మోనోషాక్తో కలిసి మనకి సూపర్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఆఫర్ చేస్తుంది. చాసీ స్ట్రక్చర్ చాలా నీట్గా ఆఫర్ చేయబడింది టు ఆఫర్ సూపర్ స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ. మీరు హైవే పైన వెళ్ళినప్పుడు ట్రిపుల్ డిజిట్ స్పీడ్లో మీరు క్రూజ్ చేసినా కానీ ఈ బండి ఏదైతే క్రాస్ విండ్స్ ఉన్నాయో దానికి ఎటువంటి రఫ్లింగ్ కానీ అన్సర్టనిటీ కానీ ఎటువంటిది ఉండదు, చాలా ప్లాంటెడ్గా వెళ్తుంది. ఇంకొక విషయం, ట్యాంక్ ఏమో మనకి 14 లీటర్ ట్యాంక్ ఆఫర్ చేశారు. అండ్ సీట్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఫోమ్ ఆఫర్ చేశారు విత్ ఈజీలీ యాక్సెసిబుల్, అంటే లేడీస్ కూడా ఈజీగా యాక్సెస్ చేసేటట్టు మనకి పిలియన్ సీట్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. దాంతోపాటు మనకి గ్రాబ్ రైల్స్ కూడా ప్రాక్టికల్లీ యూజబుల్ గ్రాబ్ రైల్స్ ఆఫర్ చేశారు. వెనకాల మీరు చూసినట్లయితే మనకి ఏదైతే డ్యూయల్ ఎఫెక్ట్ ఉందా ఇది టైల్ ల్యాంప్ క్లస్టర్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ చేస్తే మనకి ఇది చూడొచ్చు, ఒకలాంటి డ్యూయల్ ఎఫెక్ట్తో పాటు వస్తుంది. ఎల్ఈడి లైటింగ్ ఆల్ అరౌండ్ అండి. టర్న్ బ్లింకర్స్ కానివ్వండి, అండ్ టైల్ ల్యాంప్ కానివ్వండి, హెడ్ ల్యాంప్ కానివ్వండి, మొత్తం కూడా మనకి ఎల్ఈడి లైటింగ్ వస్తుంది. అదొక ప్లస్ పాయింట్. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
సో మీరు చూసారు కదా, ఏదైతే హాల్మార్క్ పల్సర్ స్పోర్టీ ఎగ్జాస్ట్ నోట్ ఉంటుందో అది ఇన్కార్పొరేట్ చేశారు. టైర్ చూసినట్లయితే మనకి వెనకాల 130 సెక్షన్ టైర్ వేశారు, కానీ మనకి ఇది మైలేజ్ని ఆప్టిమైజ్ చేయడానికి, ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని పొందుకోవడానికి వాళ్ళు అనేది 130 సెక్షన్ టైర్ ఆఫర్ చేశారు. అండ్ రేడియల్ టైర్ అనేది ఆఫర్ చేయలేదు. రెగ్యులర్ యూసేజ్కి, డే టు డే యూసేజ్కి, ఒక రెగ్యులర్ కమ్యూటర్గా సిటీ యూస్కి మీకు రేడియల్ టైర్ ఉన్నా లేకపోయినా పెద్ద ఫరకేం పడదు. అండ్ రీప్లేస్మెంట్ కాస్ట్ కూడా మీకు ఇది చాలా తక్కువ పడుతుంది వెన్ కంపేర్డ్ టు రేడియల్ టైర్ అనమాట. కానీ రేడియల్ టైర్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఇంజిన్ ఎంత కేపబుల్ ఇంజిన్ అంటే, మనకి ఇది 160cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, ఆయిల్ కూల్డ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. సో దీంట్లో 16 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 14.62 Nm ఆఫ్ మ్యాక్స్ టార్క్ లభిస్తుంది విత్ 5-speed గేర్ బాక్స్. అండ్ చాలా చాలా స్మూత్ షిఫ్టింగ్ గేర్ బాక్స్ అండి. అండ్ దాంతోపాటు మనకి క్లచ్ అనేది ఇంత లైట్ క్లచ్ పుల్ అనేది నేను ఒక స్లిప్పర్ క్లచ్ బైక్లో కూడా చూడలేదు. చాలా ఎఫర్ట్లెస్ క్లచ్ యాక్చుయేషన్ అనేది వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేశారు. దానివల్ల మనకి కంప్లీట్లీ ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆఫర్ చేయబడుతుంది. రిఫైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మనకి ఓవరాల్ ఎక్విప్మెంట్ మనం చూసినట్లయితే కూడా ఈ క్లాస్ లీడింగ్ ఎక్విప్మెంట్ అనేది ఈ యొక్క సెగ్మెంట్లో తీసుకొస్తున్నాం. సో డిజైన్ మనం చూసినట్లయితే చాలా ఫ్రెష్ లుకింగ్ డిజైన్, అండ్ ఈ కొత్త గ్రాఫిక్స్తో ఈ బ్లాక్ కలర్లో విత్ ఆ షాంపెయిన్ గోల్డ్ కలర్ USD ఫోక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్స్గా ముందుకు వస్తుంది. ఇంకోటి మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి E20 స్టిక్కర్ అనేది లభిస్తుంది. నేను ఆల్రెడీ E20 కంప్లైన్స్ గురించి మాట్లాడాను. అంటే ఏదైతే E20 ప్రీమిక్స్ అంటే ఎథనాల్ 20% ప్రీమిక్స్ ఫ్యూయల్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉందో అది కంపాటబుల్గా ఉంది. ఇది BS6 phase 2 మోడల్గా ముందుకు వస్తుంది కాబట్టి దానివల్ల బెనిఫిట్స్ అనేది మనం చూసాము. బెటర్ కంబషన్ ఎఫిషియన్సీ, బికాస్ ఎథనాల్ ఇస్ రిచ్ ఇన్ ఆక్సిజన్ లెవెల్స్. మనకి కంబషన్ ఎఫిషియన్సీ ఆప్టిమైజ్ చేయబడుతుంది. అండ్ ఫ్యూల్ ఇంజెక్టర్స్ని అది క్లీన్ చేసే కెపాసిటీ దానికి ఉంది. ఎథనాల్కి న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట, న్యాచురల్ కంపోజిషన్. అండ్ థర్డ్ది అది అడిటివ్గా పనిచేసి మన ఓవరాల్ పర్ఫార్మెన్స్, బైక్ ఒక పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ మీరు ముందు చూసినట్లయితే మనకి ఇక్కడ USB ఛార్జింగ్ సాకెట్ అనేది మనకి డెడికేటెడ్గా ఇచ్చారు. ఒక డిజిటల్ ఇండియన్కి హీ ఆర్ షీ నీడ్స్ టు బి స్టే కనెక్టెడ్ ఆన్ ద గో అనమాట. సో దానికోసం ఛార్జింగ్ సాకెట్ ఇవ్వడం చాలా మంచిది. ఇంజిన్ కిల్ స్విచ్ ఆఫర్ చేశారు, మనకి హై బీమ్ ఫ్లాషర్ ఆఫర్ చేశారు. ప్లస్ డిజిటల్ కన్సోల్ అనేది ఇంకొక మేజర్ అప్డేట్ అనేది, ఇదే కన్సోల్ అనేది వాళ్ళ అంత ఫ్లీట్లో అప్డేట్ చేయబడింది. ఇది LCD కన్సోల్, రివర్స్ LCD కన్సోల్. దీన్ని సపరేట్గా మేము చూపిస్తాము. కానీ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చెప్పేస్తాను. స్పీడో కన్సోల్ ఉంది, అంటే స్పీడోమీటర్ ఉంది, టాకోమీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది. ప్లస్ దాంతోపాటు మనకి కాల్ యాక్సెప్ట్ అండ్ కాల్ SMS అలర్ట్స్ అనేది మనకు ఉన్నాయి. మిస్డ్ కాల్ అలర్ట్స్ ఉన్నాయి. నావిగేషన్ ఒకటి వాళ్ళు ఆఫర్ చేయలేదు, కానీ బ్లూటూత్ కనెక్టివిటీ బజాజ్ కనెక్ట్ యాప్తో పాటు మీరు ఈ కన్సోల్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ అండ్ మన డిస్టెన్స్ టు ఎంటీ, ఇటువంటి యూస్ఫుల్ రీడింగ్స్ అనేది మనకి ఈ యొక్క కన్సోల్లో ఆఫర్ చేశారు. ప్రైస్ మీరు చూసినట్లయితే 1,32,500 అనమాట. అండ్ బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది ఇప్పుడు మనం రైడ్ చేసి చూద్దాం. సో వితౌట్ ఫర్దర్ డు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ హిట్ ద రోడ్ నౌ. సో మై డియర్ బంగారమ్స్, ఆల్రెడీ N160 ఒక ఓవర్వ్యూ నేను ఇచ్చేసాను. షాంపెయిన్ గోల్డ్ 37mm USD ఫోక్స్తో పాటు ఇప్పుడు వస్తుంది. 300mm బెస్ట్ ఇన్ క్లాస్ ఆర్ లార్జెస్ట్ ఇన్ క్లాస్ ఫ్రంట్ డిస్క్ డిజిటల్ కన్సోల్ అప్డేట్ అనమాట. మనకి కాల్, SMS అండ్ మిస్డ్ కాల్ అలర్ట్స్తో పాటు అండ్ డిస్టెన్స్ టు ఎంటీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ అట్లాంటి రీడౌట్స్తో పాటు వస్తుంది. బండిని పవర్ చేసేది 162cc సింగిల్ సిలిండర్ FI ఇంజిన్, putting out 16 PS of max power and 14.62 Nm of max torque. One of the most refined engines ఈ సెగ్మెంట్లో. చాలా బ్యూటిఫుల్ డైరెక్షనల్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది USD ఫోక్స్. వెరీ గుడ్ ఫ్లికబిలిటీ థ్యాంక్స్ టు మాస్ సెంట్రలైజేషన్ కాన్సెప్ట్, మోనోషాక్ అండ్ అండర్బెలీ ఎగ్జాస్ట్. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనమాట. వావ్, చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ వెళ్తుంది బండి. రిఫైన్మెంట్ అండి అసలు అల్టిమేట్. గేర్ బాక్స్ అనేది సూపర్ స్మూత్ అనమాట. అండ్ క్లచ్ అనేది ఫెదర్ లైట్. అసలు ఇంత లైట్ క్లచ్ పుల్ వేరే ఏ బైక్ కూడా ఈ సెగ్మెంట్లో ఆఫర్ చేయదు. అట్ ద సేమ్ టైం హయ్యర్ సెగ్మెంట్లో కూడా లేదు. అది ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు. స్లిప్పర్ క్లచ్ కూడా కాదు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్ R&D టీమ్. ఇటువంటి ఒక బ్లాక్ బస్టర్ మోడల్ని రైట్ అప్డేట్స్ తీసుకొచ్చినందుకు, ఇంకా బెటర్ చేసినందుకు. ప్రైస్ 1,32,500 అనమాట అప్రాక్స్.
మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ ఇక్కడ మన హైదరాబాద్ తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ని కాల్ చేసుకోండి. అల్టిమేట్ అండి. సూపర్ స్టెబిలిటీ, సూపర్ రిఫైన్మెంట్, సూపర్ కంపోజర్. ఎంత క్లీన్ యాక్సలరేషన్ అండ్ ట్రాక్టబిలిటీ అండి. అంటే మీరు టాప్ గేర్లో కూడా లోవర్ స్పీడ్స్లో నడిపిస్తే మీకు బండి కట్ ఆఫ్ అవ్వదు, ఇంజిన్ స్టాల్ అవ్వదు. చూడండి, ఇప్పుడు నేను 5th గేర్కి వచ్చేసాను అండ్ 40లో నడిపిస్తున్నాం మనము. ఇంకా తగ్గినా కానీ 35 స్పీడ్లో వెళ్తున్నా కానీ బండి స్మూత్గా వెళ్తుంది. ట్రాక్టబిలిటీ చాలా ఇంప్రూవ్ చేయబడింది. అంటే మీరు ఫ్రీక్వెంట్ గేర్ చేంజెస్ అవసరం లేదు. మీరు దీంట్లోనే 5th గేర్లోనే థ్రాటిల్ తిప్పేస్తే చాలు, అది యాక్సలరేషన్ అందుకుంటుంది అన్నమాట. సో బ్యూటిఫుల్లీ డిజైన్డ్ naked street fighter motorcycle to make a statement, value statement in this segment and performance statement in this segment అని చెప్పదలుచుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్. హమారా బజాజ్ ఇండియాస్ ఫేవరెట్ స్పోర్ట్ బైక్ పల్సర్ని ఇంకొక ఎత్తుకు తీసుకెళ్లారు అండ్ వరల్డ్స్ ఫేవరెట్ ఇండియన్గా ఇది ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ టు విన్ మెనీ హార్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇంకా మంచి పేరు పొందుకుంటుంది. అంత బ్యూటిఫుల్గా చేయబడిన ఇంకొక మేడ్ ఇన్ ఇండియా మోటార్ సైకిల్ మన హమారా బజాజ్ దగ్గర నుంచి వచ్చేసిన పల్సర్.